హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గైస్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనమైతే చెన్నై మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. మొన్నైతే చెన్నై వచ్చాను. నేనైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. నా వీడియో అయితే కొంచెం అయితే లేట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే జాబ్ చేసుకుని మరి వీడియో అయితే తీస్తున్నాం. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనమైతే చెన్నై మొత్తం చూసేద్దాం. ఈరోజు చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను బస్సులో అవుతున్నా. బస్ ఎక్కిపోయి నేనైతే మొత్తం అయితే చూపిస్తా మీకు ఏమేమి ఉన్నాయో. మంచి మంచి ప్లేసెస్ చూడండి ఎంత బాగున్నాయంటే చెన్నై వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు వచ్చేసి. అలాగే మనమైతే వెళ్ళిపోదాం, వ్లాగులోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఆల్మోస్ట్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇప్పుడు వచ్చేసి మన చెన్నై సెంట్రల్కి వెళ్తున్నాం. చెన్నై సెంట్రల్ నుంచి మనం వచ్చేసి బీచ్కి వెళ్దాం. బీచ్ నుంచి కొన్ని ప్లేసెస్ అయితే తిరుగుదాం ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ అయితే నేను చెన్నై సెంట్రల్ దగ్గరికి వచ్చేసాను. చూడండి ఇది వచ్చేసి చెన్నై సెంట్రల్ ఫ్రెండ్స్. చూడడానికి ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వచ్చేసి. అంత బాగా డిజైన్ చేశారు. జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. కొందరైతే వీడియో తీయడానికి అయితే ఒప్పుకోవట్లేదు. అందుకనే కొంచెం ఇదిగా తీస్తున్నా. చూడండి ఎంత బాగా కట్టారంటే చెన్నై సెంట్రల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో రోడ్ అని ఉంది. ఇక్కడ నేను సరిగ్గా చూడలేదు అది. అలానే మనం ముందుకెళ్ళి మొత్తం చూసేద్దాం. ఇక్కడ ఇది ఎక్కడంటే చెన్నై సెంట్రల్ ఉందా, కొంచెం పక్కన వచ్చేసరికి కొంచెం చిన్న పార్కులా కట్టారు వచ్చేసి. ఇక్కడ కూర్చోడానికి ఏదైనా కూర్చొని తినడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మీరు వెళ్తే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్గా కూడా ఉంది ఇక్కడ వచ్చేసి. అలానే మనం అలా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఇది వచ్చేసి పక్కన రైల్వే స్టేషన్ చూపెడుతుంది. కింద రేపు మనం ట్రైన్ ఎక్కుదాం వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే హైదరాబాద్లో వచ్చేసి పైన రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, మెట్రో స్టేషన్. ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అండర్ గ్రౌండ్లో చూడడానికి. అలానే మనం వెళ్ళి చూసేద్దాం. నాకైతే వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ చేంజ్ అయింది కదా, నాకైతే గొంతు పట్టేసింది, ఏమనుకోవద్దు. అలానే చూడండి మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. నాకు మాట్లాడడం కూడా మాట రావట్లేదు, అలా ఉంది నాకు వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదిగా కట్టారో. చెన్నై స్టేషన్ వచ్చేసి స్టేషన్ పక్కన మొత్తం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎక్కడైనా కూర్చొని ఇది చేసుకోవడానికి లేదన్నా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం. చూడండి సెంట్రల్ సర్కిల్లో ఉంది. ఇక్కడ మ్యాప్ కూడా వేశారు. ఇక్కడ వచ్చేసి మ్యాప్ కూడా చాలా బాగుంది. వాటర్ కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ వచ్చేసి. లైట్లు కూడా నైట్ టైం అయితే లైట్లన్నీ వెలుగుతుంది. అలానే మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. మనం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎంత బాగుందంటే అంత బాగుంది చెన్నై సెంట్రల్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఆ బస్సెస్ కూడా ఎప్పుడో పాత పురాణ కాలంలో ఉన్నట్టున్నాయి. బట్ బస్సెస్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే పక్కన అయితే కొబ్బరి చెట్లు వేసారు వీళ్ళు వచ్చేసి. ఎంత ఇదిగా వస్తుంది, ఎంత న్యాచురల్గా ఉందో. ఎందుకంటే మనకు ఆక్సిజన్ కావాలి కదా, చెట్లు అనేది పెంచండి. మీకు వీలైనంత నాటండి, బట్ కొట్టేవద్దు. ఎక్కడైతే అక్కడ పడితే కొట్టొద్దు, చెట్లు అనేది ఎరగొట్టద్దు. మీకు వీలైనంత వరకు చెట్లు అయితే నాటండి. నాటి పర్యావరణం అయితే కాపాడండి కొంచెం అయితే. చూడండి ఫ్రెండ్స్, అలాగే చూసేద్దాం. మనం బ్యాక్గ్రౌండ్లో చూడండి. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కూడా మనం చెన్నై సెంట్రల్లో ఉన్నాం. బట్ నేనైతే ఎక్కడి నుంచి అయితే మెట్రో స్టేషన్లో వెళ్ళి వేరే దగ్గరికి అయితే వెళ్ళబోతున్నా, బీచ్కి అయితే వెళ్ళబోతున్నా. వాడైతే మెట్రో దిగిపోదాం, ఇక్కడికి ఎక్కేసి కిందకైతే దిగిపోదాం. అండర్ గ్రౌండ్లో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే. నాకైతే చాలా నచ్చింది, అంత బాగుంది. చూడండి బస్సెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కొన్ని బస్సెస్ కూడా చాలా బాగున్నాయి. రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక 20-30 రూపీస్లో వెళ్ళిపోవచ్చు బస్సెస్కి వెళ్తే. మన హైదరాబాద్లో వెళ్తే చాలా రేట్ ఉంటుంది అక్కడ వచ్చేసి. ఇక్కడైతే నేనైతే 20 కిలోమీటర్స్ దూరం వెళ్ళాను. బట్ సూపర్ ఫాస్ట్కి వచ్చేసి నాకైతే 25 రూపీస్ పడింది. అదే ఆర్డినరీకి వచ్చేసి 50 రూపీస్ పడింది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంది. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ చెన్నై సెంట్రల్ మ్యాప్ అయితే చూపిస్తున్నా, మెట్రో మ్యాప్ అయితే. అలానే మనం పైకి అయితే ఎక్కిపోదాం, పైకి ఎక్కిపోయి దిగిపోదాం, కిందకైతే దిగిపోదాం. స్టెప్స్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే కొంచెం కాల్ బాగాలేదు, అందుకనే నేను మెట్రో అనేది యూజ్ చేస్తున్నా, లిఫ్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సారీ, లిఫ్ట్లో అయితే మనమైతే కిందకి దిగిపోదాం. కిందకి దిగిపోయి అయితే చూసేద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేను కిందకైతే దిగిపోతున్నా. నేను కిందకి దిగిపోయా, ఇంకా కిందకైతే దిగాలి. ఈ ఫస్ట్ స్టెప్ ఇది.
మనం ఇంకా కింద దిగి ఇంకా కిందకి వెళ్ళాలి. ఇది పార్కింగ్ ఏరియా వచ్చేసి. మనమైతే ఇంకా లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోయి అటైతే అవతల రూట్ దాటాలి. రూట్ దాటడం కదా ఇది వచ్చేసి. మనమైతే ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి అక్కడైతే మెట్రో టికెట్ అయితే తీసుకోవాలి. మెట్రో టికెట్ తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ ఉంది కదా, మన పైనుంచి బస్సెస్ అయితే వెళ్తుంటాయి, అన్నీ వెళ్తుంటాయి, వెహికల్స్ అయితే వెళ్తుంటాయి. మనం వచ్చేసి కింద ఉన్నాం. మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు ఏదైనా కూలిపోతే జరిగితే. అంత సీన్ లేదు. చాలా పురాతకాలంలో ఇది, ఎప్పటి నుంచో కట్టింది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు కట్టింది కదా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు కట్టింది అయితే కొంచెం ఇదిగా ఉండొచ్చు, కానీ అప్పుడైతే కట్టారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ టికెట్ తీసుకుని లోన్కి వచ్చేసా. లోన్కి వచ్చేసి నేను కింద దిగాలి. నా ప్లాట్ఫామ్ వచ్చేసి 5. నేను ఇంకా కిందకి వెళ్ళాలి. ఈ కింద కాకుండా ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి మీకు చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ అయితే నేనైతే ఎస్కేట్ నుండి దిగిపోదాం. ఎస్కేట్ నుండి దిగిపోయాను. ఈ మెట్రో వచ్చేసి కింద వచ్చేసి 1, 2 ఇది. ఇంకా కిందకి వెళ్తే 3, 4, 5 ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ 5th ప్లాట్ఫామ్కి వచ్చేసాను. అక్కడ చూడండి పైన వచ్చేసి మ్యాప్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ మ్యాప్ ఉంది. మీరు ఏ మెట్రో ఎక్కితే ఆ మెట్రో అయితే వెళ్తే ఇక్కడ ఆ మ్యాప్ చూసుకొని మీరు ఎక్కాలి. మీకు తెలియకపోతే అడగండి, అడిగేసి ఎక్కండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మనం మెట్రో లాన్కి వచ్చేసాం. లాన్ కూడా మన మెట్రో చాలా బాగుంది. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీకు మెట్రో ఎక్కినప్పుడు మీకు చూపిస్తా అండి, కొంచెం క్లారిటీగా చూపిస్తా. మెట్రో డోర్స్ ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. మనకైతే 2 డోర్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డోర్ ఉంటుంది, తర్వాత ఇంకో డోర్ ఉంటుంది. ఎందుకంటే మీరు లాన్కి వెళ్ళడానికి కూడా కాదు, అసలు మీరు మెట్రో ఇది చూడడానికి కూడా కాదు. చూడండి మెట్రో ట్రైన్ వెళ్ళగలుగుతున్నారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అక్కడ వచ్చేసి ఎందుకన్నా పెట్టారంటే, మనమైతే ఎవరైనా ఏదో పనులు చేస్తుంటారు, చచ్చిపోవాలని కానీ వెళ్తుంటారు లోన్కి, ఏదైనా చేయాలని లోన్కి వెళ్తుంటారు, లోన్ దూకేస్తుంటారు. అందుకనే ఇలా పెడితే మన హైదరాబాద్ కూడా ఇలా పెడితే బాగుంటుంది. ఎవరైతే లోన్కి అయితే వెళ్ళారో, ట్రైన్ వస్తే ట్రైన్ ఆటోమేటిక్గా ట్రైన్ డోర్స్ అవుతాయి. ట్రైన్ డోర్స్తో పాటు ఈ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అలా అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లోన్కి అయితే ఎవరు వెళ్ళరు కదా, చిన్నపిల్లలు వచ్చినా లేదంటే పెద్దవాళ్ళు వచ్చినా లోన్కి అయితే ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు చిన్నపిల్లలు మామూలుగా వచ్చి లోన్కి అయితే వెళ్ళిపోతుంటారు. అలా కూడా వెళ్ళడానికి అక్కడ అవ్వదు. అలా ఉంటే మన దగ్గర అలా ఉంటే ఇంకా బాగుంటుంది చూడడానికి వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఎక్సైట్మెంట్ అయ్యా. ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ నేను చెన్నై వచ్చా ఒక 2 years బ్యాక్. నేనైతే యూజ్ చేసేవాడిని ఇది మెట్రో వచ్చేసి. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు కూడా ఇంకా బాగుంది. ఇప్పటికైతే చాలా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేనైతే వచ్చేసాను. ఎక్కడికంటే గవర్నమెంట్ ఎస్టేట్ వచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే మనకైతే 1 kilometer ఉంది బీచ్ అయితే. ఆల్రెడీ బస్కే వెళ్దాం అనుకున్నా, లేదా ర్యాపిడో బుక్ చేద్దాం అనుకున్నా, బట్ మీకు చూపించాలని నేనైతే మెట్రోకి అయితే వచ్చాను. అంటే ఎలా ఉంటుందో చూపించాలని మెట్రోకి అయితే వచ్చాను. సరే ఫ్రెండ్స్, ఎలాగైతే మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ర్యాపిడో బుక్ చేసుకుందాం. ఒక 1.5 kilometers అవుతుంది ఇక్కడ నుంచి. నేనైతే మార్నింగ్ అయితే చూసాను. ఇది మార్నింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నైట్ టైం అయితే అంత క్లారిటీగా కనిపించట్లేదు ఇక్కడ వచ్చేసి. సరే ఫ్రెండ్స్, ఢిల్లీ మనం స్ట్రైట్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం. అలాగే మనం దారిలో పానీపూరి కనిపించింది. మనం పానీపూరి తినేసి అయితే వెళ్ళిపోదాం. మీకు టేస్ట్ అయితే ఎలా ఉందో లాస్ట్లో అయితే చెప్తాను, పానీపూరి టేస్ట్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పానీపూరి అయితే చాలా బాగా చేస్తున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ నాకు ఒకటైతే నచ్చలేదు. వాళ్ళైతే 7 పూరీస్ 8 పూరీస్ వేస్తున్నారు. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. 25 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ నాకైతే నచ్చలేదు. ఎందుకంటే క్వాలిటీ అయితే బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, బట్ చాలా కాస్ట్ అవుతుంది. నాకైతే అది నచ్చలేదు. వీళ్ళు ఏది తీసుకున్నా చాలా కాస్ట్లో తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక అన్నం తినాలన్నా ఏం తినాలన్నా మీకైతే 200-300 కావాలి. ఈ ప్రీమియం లొకేషన్లో అయితే మనం ఇంకా బయటికి వెళ్తే ఇంకా తక్కువగా ఉంటాయి. బట్ ఈ ప్రీమియం లొకేషన్లో అయితే చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినాలన్న ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుందంటే, ఫ్రైడ్ రైస్ అయితే బాస్మతి బియ్యంతో చేస్తారు. బట్ క్వాలిటీ అయితే బాగుంటుంది. బట్ 120 రూపీస్ అది. నాకైతే ఓకే అనిపించింది అది. బట్ ఇంకేం తినాలన్నా చాలా కాస్ట్ ఇక్కడ వచ్చేసి. ఫుడ్ విషయంలో మాత్రం చాలా కాస్ట్గా ఉంది ఇది వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేనైతే బీచ్కి అయితే వచ్చేసాను. బీచ్లో చూడండి ఇక్కడ బొమ్మలు అయితే పైన ఉన్నాయి. నాకైతే తెలీదు దానికోసమే
దేనికోసం కట్టారో మనమైతే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. మీరైతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నా వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉంది. వాటర్ అయితే చేంజ్ అయింది కదా, నాకైతే జలుబు చేస్తుంది. మనమైతే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం చెన్నై బీచ్లో ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ వచ్చేసి నేనైతే నా బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ చూడండి, లైటింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి వచ్చేసి. అలానే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడైతే పార్క్స్ ఉన్నాయి. పార్క్స్ బీచ్లో పార్క్ ఉంది, చెన్నై బీచ్లో పార్క్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడైతే ముస్లిం అమ్మాయి కూర్చొని చేసుకుంటుంది. వీళ్ళు ఇక్కడ మనం కూర్చొని ఏం చేసుకోవచ్చు, అక్కడ చదువుకోవచ్చు, లేదంటే ఇంకేమేం చేసుకోవచ్చు. ఇక్కడైతే పోలీసులు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సేఫ్టీ అయితే చాలా ఉంది ఇక్కడ వచ్చేసి. ఎక్కడ పడితే అక్కడ, చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. మీకు నిమిషంకి ఒక పోలీసు ఉన్నాడు. మీరు 1 కిలోమీటర్కి ఒక పోలీసు ఉన్నాడు. 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ కాదు, పక్కనే పోలీసులు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడే పోలీసులు ఉన్నారు. అందుకే ఇక్కడ కొంచెం దారుణాలు అయితే తగ్గుతున్నాయి. స్టాలింగాలు అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి. ఇక్కడ సీఎం వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇది చేశారు. అంత బాగుంది ఇక్కడ వచ్చేసి. చెన్నై బాగుంది, అంత ప్రీమియంగా ఉంది. ఇక్కడ డెవలప్ కూడా చేస్తున్నారు. నేనైతే కొన్ని అయితే చూశాను. ఎల్ఎన్టీ వాళ్ళు అయితే మెట్రో అయితే కడుతున్నారు అక్కడ వచ్చేసి, పైన అయితే కడుతున్నారు. బట్ కింద వేస్తే ఇంకా బాగుంటుంది, అండర్ గ్రౌండ్ కింద వేస్తే. బట్ తవ్వాలంటే చాలా కష్టమవుతుంది కదా, అందుకనే పైన కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్ ఆల్మోస్ట్ అయితే చాలా దూరం ఉంది, ఇంకా దగ్గరలో లేదు. చాలా అంటే చాలా దూరం ఉంది. వీళ్ళైతే చాలా దూరంలో కట్టారు అది వచ్చేసి. బట్ నాకు నడాలంటే దోలు దిగిపోతుంది. ఆల్మోస్ట్ నాకైతే 2-3 డేస్ నుంచి నిద్ర కూడా లేదు. బట్ వీడియో చేయాలి కదండి, నేనైతే వచ్చాను ఇక్కడికి. మనం అలా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా బాగుంది. బట్ చాలా దూరం ఉంది బీచ్ వచ్చేసి. నడాలంటే నాకైతే చాలా కష్టమవుతుంది, నడలేకపోతాను నేను వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జంటలు అయితే కూర్చున్నాయి. జంటలు కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉన్నారు. బట్ నాకైతే నచ్చలేదు. ఇక్కడ చూడండి, బీచ్కి వచ్చేస్తాను. బీచ్ ఇక్కడ కూడా ఉన్నారు ఆల్మోస్ట్. ఇక్కడైతే ఎవరైతే కనిపించట్లేదు. నాకైతే నచ్చింది అయితే వైజాగ్ బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చెన్నై బీచ్ అయితే అంత లేదు, బట్ చాలా చీకటిగా ఉంది చూడడానికి. ఇక్కడ దగ్గరలో ఏం కూడా పెట్టలేదు, దూరం పెట్టారు. అవి కూడా ఎక్కడో పెట్టారు. మేము బీచ్ నుంచి అయితే వెళ్ళిపోయాం. బీచ్ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసాం. చెన్నై సెంట్రల్ పక్కన చూడండి, ఇక్కడైతే ఏదో ఉంది. ఇక్కడ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి సర్కిల్ సెంటర్ కార్పొరేషన్ ఏదో ఉంది, చెన్నై కార్పొరేషన్ అయితే ఉంది. బట్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అందుకే నేనైతే వీడియో తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాకైతే ఆకలేసింది ఫ్రెండ్స్. మనమైతే తిన్నాకైతే వెళ్ళిపోదాం. నేనైతే తిన్నాకైతే వచ్చేసాను. నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. చూడండి, చూసారు కదా, చాలా బాగుంది. క్వాలిటీ అయితే ప్రీమియంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది వచ్చేసి. ఇది ఎంత పడిందని నాకైతే ఆల్మోస్ట్ అయితే ఒక 150 రూపీస్ అయితే పడింది. బిర్యానీ ఇది ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ చేస్తాయి చెన్నై సెంటర్లో. ఓకే, తినొచ్చు. చాలా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం వెళ్ళిపోదాం, వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నైట్ అయితే స్టే చేయాలి కదా, వేరే దగ్గరికి వెళ్ళిపోయి మీకైతే చూపిస్తా ఇంకేమేమి ఉన్నాయో. బట్ చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ అయితే మనం అండర్ గ్రౌండ్ నుంచి జర్నీ అయితే చేస్తాం. చూడండి, అక్కడైతే ఇది కనిపించింది కదా, స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే కనిపించట్లేదు, ఏమైతే కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనమైతే నెక్స్ట్ డేకి వచ్చేసాం. నెక్స్ట్ డేకి వచ్చేసి నేనైతే ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నా అంటే, నేను ఇక్కడ వర్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వర్క్ చేసిన లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ని కలడానికి వెళ్తున్నా. చారోలో అయింది కలిసి. అందుకనే ఒకసారి ఎలాగో చెన్నై వచ్చాం కదా, అతని దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చేద్దామని నేనైతే వెళ్తున్నా. చాలా మంచి అతను వచ్చేసి, అతను నాకైతే చాలా హెల్ప్ చేసేవాడు అప్పుడు వచ్చేసి. ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నాడు అతనైతే కలిసి అయితే వెళ్ళిపోదాం. నాకైతే నడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే 2 డేస్ నుంచి నాకు నిద్ర లేదు వచ్చేసి ఇక్కడ. ఎందుకంటే నాకైతే నిద్ర పట్టట్లేదు, కొత్త లొకేషన్ కదా. 1-2 డేస్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ అయితే ఈ కంపెనీలో అయితే 2 ఇయర్స్ బ్యాక్ అయితే పనిచేశాను. చాలా అంటే ఇప్పుడు చాలా బాగా కట్టేశారు అది వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు, ఏదో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
పక్కన ఆల్మోస్ట్ అదైతే అయిపోయింది. ఈ పక్కన అయితే కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. చాలా బాగా కట్టారు. మన వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు ఎక్కడ నుంచి. లాస్ట్ అయిపోయింది కదా. మన మేనేజరు కింద వచ్చేసి ఇంకా ఉన్నారు. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు 2-3. వాళ్ళైతే కలిసి వెళ్ళిపోదాం అని నేను వచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఇది ఏ మిషన్ మరి నాకైతే తెలీదు. నేనైతే ఇప్పుడొక చూడలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఈ మిషన్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగా కొడుతున్నారు ఇక్కడికి వచ్చేసి. చాలా బాగుంది చూడడానికి. అలానే మనం ముందుకెళ్ళి చూసేద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఆల్మోస్ట్ అయితే వాళ్ళనైతే కలిసేసాం ఫ్రెండ్స్. కలిసేస్తే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ చూడండి, నేను ఎక్కడైతే దగ్గరికి అయితే వచ్చాను. పార్క్ హోటల్ ఉంది, బాగుంది. సరే ఫ్రెండ్స్, ఎక్కడ నుంచి అయితే మనమైతే టీ నగర్ అయితే వెళ్ళిపోదాం. టీ నగర్లో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. టీ నగర్లో చూడడానికి అలా మనం వచ్చేటప్పుడు అయితే ఎక్కడైతే నాకైతే ఇది కనిపించింది చిన్న పార్క్ లాగా. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు రోడ్లు అయితే ఎంత ప్రీమియంగా ఉన్నాయి. యూఎస్ ఉంటుంది కదా, యూఎస్లో ఎలా తిరుగుతుంది రౌండ్గా తిరిగి కడతారు. బ్రిడ్జ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. మన దుబాయ్లో కానీ ఎక్కడ కానీ అలా అయితే ఇక్కడ ఉంది. అంత బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గోడ మీద కూడా ఏదో బొమ్మలు వేసారు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కడుతున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను 2 years బ్యాక్ వచ్చా కదా ఇక్కడికి వచ్చేసి, అంత ఇదేం లేదు. బట్ ఇప్పుడైతే చాలా చేంజ్ అయితే అయిపోయింది. చేంజ్ అయితే చాలా చేస్తాను. నాకు దాహం అయితే వేస్తుంది. నేను నడిచైతే వీడియోలు చేస్తున్నాను. అందుకే వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ కూడా కూలింగ్ అయితే తగ్గిపోయింది. వాటర్ అయితే మనం తాగేసి అయితే మనమైతే నడుచుకొని అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే నేనైతే బస్కి వెళ్తే నేనైతే వీడియో అయితే తీయలేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఉంది కామరాజు మెమోరీస్ అంట. మనమైతే లోన్కి వెళ్తే చూద్దాం. లోన్కి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. చూసి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. బట్ ఇంకైతే 1 kilometer ఉంది టీ నగర్ అయితే చాలా బాగుంటుంది. ప్రీమియం లొకేషన్ ఉంటుంది చూడడానికి. ఇక్కడ ఏదో ఫంక్షన్ అయితే అవుతుంది, వీళ్ళైతే జరుపుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి. చూడడానికి కూడా లోన్కి అయితే వెళ్తున్నా. బట్ ఇక్కడ ఏదో ఎగ్జామ్ లాగా ఉంది, నాకైతే ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది. మనమైతే వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. చూడండి, అతను ఫోటో అయితే ఇక్కడ ఉంది. ఫోటో అయితే బాగానే వేశారు. ఇక్కడ బాగానే కట్టారు. అది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేనైతే అక్కడ నుంచి అయితే వచ్చేసాను. టీ నగర్కి అయితే వచ్చేసాను. టీ నగర్ అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ప్రీమియం లొకేషన్ ఉంది. మన ఎలాగుందంటే మన యూఎస్ ఉంటుంది కదా, స్ట్రీట్స్ ఉంటాయి కదా ఒకడైతే, అలా అయితే ఇక్కడ ఉంది. అంత బాగుంది చూడడానికి. ఒకసారి అయితే మీరైతే చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే యూఎస్ వచ్చినట్టు యూకే వచ్చినట్టు అంటే అనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ వచ్చేసి. మనం యూకే వెళ్ళే బదులు యూఎస్ వెళ్ళే బదులు ఇక్కడికి వస్తే చాలా బెటర్ నాకు తెలిసి. మనమైతే అక్కడికి వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ అయితే ఇక్కడికి రావచ్చు. పక్కనే చెన్నై ఉంది. అంత బాగుంది ఇక్కడ వచ్చేసి. పక్కనే చూసుకుంటే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. బాటా షాప్స్, ఇంకొచ్చేసి మన ఫోన్స్ అక్కడ అలానే చాలా ఉంటాయి ఇక్కడ. సాయంకాలం అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చాలా బయట కూడా పెడతారు ఇక్కడ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత రష్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి. చాలామంది వస్తారు ఇక్కడికి, చాలా నెంబర్స్ వస్తారు ఇక్కడికి చూడడానికి, కొనుక్కోవడానికి, చూడడానికి అందరూ వస్తారు ఇక్కడికి. నాకు తెలిసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అంత బాగుంది, అంత ప్రీమియంగా ఉంది లొకేషన్ వచ్చేసి. నేనైతే మొత్తం చూపిస్తాను చూడండి. టీ నగర్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రీమియంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే షాప్స్ అయితే ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు. అయితే మార్నింగ్ 11 అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. షాప్స్ అయితే ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు. మీరైతే ఈవినింగ్ వస్తే నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే చాలా ఉంటారు ఇక్కడ. జనాలు అయితే చాలామంది ఉంటారు. మనకైతే నడ్డానికి కూడా ప్లేస్ ఉంది. అంత ఇదిగా ఉంటారు ఈవినింగ్ వచ్చేసరికి. అంత బాగుంటుంది ఇక్కడ చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. రోడ్డు పక్కన బైక్ అండ్ కార్ పార్కింగ్ చేశారు. పార్కింగ్ అయితే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ యూఎస్ పోలో ఉంది, బ్రాండెడ్ అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఇక్కడ పక్కన ఏదో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఫోన్ షాప్ ఉంది కదా. ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫోన్ కొన్నా. అప్పుడులో అయితే 2 years బ్యాక్ అయితే OnePlus అయితే కొన్నా. ఇక్కడే కొన్నది, అదైతే పోయింది. అది ఇంకొకటైతే వేరే ఫోన్ వాడుతున్నా చూడండి. ఈ షాప్లో OnePlus కొన్నా. సరే ఫ్రెండ్స్, అలా ముందుకెళ్ళి చూద్దాం. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. కొంచెం ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి వచ్చేసి. వీళ్ళు చూడండి ఎక్కడి నుంచో వచ్చాను తెలిసి, బయట వాళ్ళు అనుకుంటా. అలానే చూసేద్దాం మనం ముందుకెళ్ళి. ఇంకేమన్నా చూసేద్దాం మనం ముందుకెళ్ళి. చూసే తర్వాత ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం.
వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది, కొంచెం ఓపిక పట్టి చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలా అంటే మనం ముందుకెళ్ళి చూద్దాం, ముందుకెళ్ళి చూసి ఇంకేమన్నా చూద్దాం. మీకైతే టీ నగర్ అయితే మొత్తం అయితే చూపిస్తా చూడండి. ఇంకా ఉంది టీ నగర్ వచ్చేసి, ఇది ఒకటే కాదు నేను చూపించిన వెనకాల కాదు, ఇంకా వెనకాల ఉంది, ఇంకా ముందు కూడా ఉంది, ముందు కూడా చాలా ఉంది చూడడానికి. ఇదంతా చూసినా ఇంకైతే చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది వచ్చేసి. మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బ్రాండెడ్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండెడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్రాండెడ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. అలా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడైతే చెట్ల కింద కూడా కూర్చోడానికి అయితే కూడా ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి. కానీ ఫుల్ ఎండగా ఉంది, చాలా అంటే చాలా ఎండగా ఉంది. నాకైతే నడిచి ఓపిక కూడా లేదు, అంత ఇదిగా ఉంది. నేను 2 డేస్ నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా అంటే చాలా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి. అలానే మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇక్కడైతే కొంతమంది అయితే వీడియో తీయడానికి ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్, వీడియో తీయడానికి అయితే ఇష్టపడట్లేదు. వాళ్ళైతే ముఖం అయితే కప్పేసుకుంటారు. బట్ మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీరైతే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయాలంటే మరిన్ని వీడియోలు చేస్తాను. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరైతే కొంచెం ప్రమోట్ చేయండి వీడియోని వచ్చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీతో సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ అయితే పక్క కావాలి. మీ సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేస్తాను అలాంటివని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.